తర్వాత సతాంగతి. సతాంగతి వైదిక ధర్మాల్ని పాటించినటువంటి సజ్జనులందరికీ కూడా పురుషార్థాలు ఇచ్చేవాడు. అట్లా సతాం వైదికానాం పురుషార్థ సాధన హేతు సతాంగతి అని శంకర భాష్యం. అంటే వేద ధర్మాల్ని పాటించినటువంటి సజ్జనులందరినీ కూడా, ఆ సజ్జనులందరికీ కూడా ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించేవాడు కాబట్టి ఆయన పేరు ఏం పేరు? సతాంగతి. సత్పురుషులకి గతి అయినవాడు, సజ్జనులకి గతి అయినవాడు. సజ్జనులకి గతి అంటే ఏమిటి? గతి అంటే ఏమనుకుంటాం మనం? ఏమంటే మీరే నాకు గతి అంటారు. అంటే సమస్త భారము ఆయనే చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి ఆశించ పరమేశ్వర పాహిమాన్ పాహిమాన్ నీవే నాకు గతి అని అనాల. నీవే నాకు గతి. ఇగో నా కుటుంబాన్ని రక్షించేవాడు నీవే, నా శరీరాన్ని రక్షించేవాడు నీవే, నా తోటి సమాజాన్ని రక్షించినవాడు నీవే, నా తోటి మిత్రుణ్ణి, నా తోటి బంధు బాంధవులని అందరిని రక్షించినటువంటి నీవే. పాహిమాన్, హే పరమేశ్వర నీవే నాకు గతి. దాన్నే సంస్కృతంలో ఏమిటి? శరణం. శరణం అంటే గతి. అందుకే శరణన్న రక్షణ బిరుదు నీకున్నది శశిధర సన్నుత మేలుకో కృష్ణ మేలుకో. చూసారా? శరణార్థులకు ఊయని పిలిచిన పలుకుదవట అని గజేంద్రుడు పాకిమాం పాకిమాం పాకిమామను శరణాగతి వెడితే తప్పక రక్షిస్తానన్నటువంటి బిరుదు ఆయనకు ఉన్నదనమాట. అందు కాబట్టి ఇక్కడ సతాం వైదికానాం పురుషార్థ సాధన హేతు సతాంగతి. సత్పురుషులందరికీ గతి ఆయనే. సత్వగుణం గలవారు సజ్జనులు, వారికి జ్ఞానం పరమాత్మ వల్లనే కలుగుతుంది. ఎవడు సజ్జన సహవాసమై సదాచారవంతుడై ఉంటాడో వాడికి జ్ఞానం కలుగుతుంది, ఒట్టివారికి సామాన్యంగా ఉంటుందన్నమాట. అందుకాబట్టి పరమాత్మ జ్ఞానం కలిగిన వాడు ఊర్ధ్వగతికి వెళతాడు, కేవలం సామాన్య జ్ఞానం కలిగిన వాడు మధ్యమ రకంగా ఉండిపోతాడు, జ్ఞానం లేనివాడు అధోగతికి వెళ్ళిపోతాడు. అధో గచ్చంతి తామసాః ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః. చూసారా? ఉత్తమ సంస్కారం, ఉత్తమ గుణాలు, ఉత్తమమైనటువంటి ఇది ఎవడికి ఉంటుందో వాడు స్త్రీ అయినా పురుషుడైనా బాలుడైనా వృద్ధుడైనా బ్రాహ్మణుడైనా అబ్రాహ్మణుడైనా ఎవడైనా సరే వాడు ఊర్ధ్వగతికి వెళ్ళిపోతాడు. అది లేక రజోగుణంతోని రకరకాలైనటువంటి దృష్టిని బహిర్ముఖంగా చేసిన వాడు రజోగుణంగా మధ్యమంగా ఉంటాడు. ఇక అధమమైనటువంటి భావాలు, నీచ భావాలు, నీచ ప్రవర్తన కలిగిన వాడు కేవలం పూర్తిగా అధోలోకానికి వెళ్ళిపోతాడు. అందుకాబట్టి మనం మనుషులు జాగ్రత్త పడాలి. ఈ 3 యొక్క తరగతుల నుండి తాను చూసుకోవాలి. ఇక్కడ మరి భగవంతుడు ఎవరికయ్యా గతి? సతాంగతి. అంతేగాని దుర్జన గతి కాదు. దుర్జనాంగతి అని చెప్పలే, సతాంగతి. దుర్జనకు ఎప్పుడు ఆయన గతి లేదు. దుష్టుడు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేడు. దుష్టుడి యొక్క దివ్యత్వాన్ని పొందలేడు. వాడు ఆ దుష్టత్వాన్ని వదిలిపెడితే సత్పురుషుడైతే అట్టివాడికే భగవంతుని యొక్క ఆశ్రయము, భగవద్ అనుగ్రహం కలుగుతుంది అనే నామం మనకి చెప్తుంది. సజ్జనులు లౌకిక జగత్తులో ఉన్నప్పటికీ వారు ఆ భగవతత్వాన్ని పొందుతారు. చూడండి, వారు లౌకికంలో ఉన్నప్పటికి కూడా, వారు మనలో ఒకరుగా ఉన్నప్పటికి కూడా వారు ఆ భగవంతుని యొక్క దివ్యత్వానికి ఎప్పుడూ పాత్రులై ఉంటారు. సత్పురుషులు సదా భగవత్ చింతనలో ఉంటారు. వారి గమ్యస్థానం కేవలం పరమాత్మను పొందడమే. అదే గొప్పది. అసలు ఆ స్థితి రావాలి. ఆ స్థితి రావాలంటే గొప్ప ప్రయత్నం చేయాలి. ఈ లౌకికమైనటువంటి దాని నుండి నీ మనస్సుని పూర్తిగా తప్పించాలి. అప్పుడే భగవద్ ఆశ్రయానికి నువ్వు పాత్రుడు అవుతావు, పాత్రురాలు అవుతావు.
అందుకే కాబట్టి అట్లాంటి వారు ఎవరు వాళ్ళు? రథదేవుడు, అంబరీషుడు, ప్రహ్లాదుడు, నాభాగుడు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చరిత్రలో నిలిచిపోయినారనమాట. వాళ్ళందరూ సత్పురుషులు. వాళ్ళ యొక్క ఆ నామం స్మరిస్తేనే చాలు నీకు కూడా అటువంటి సత్పురుషత్వానికి మార్గం ఏర్పడుతుంది. అందుకే సత్పురుషులను ఎప్పుడు సేవించాలి, వారిని ఎప్పుడు కీర్తించాలా, వారిని ఎప్పుడు నోరారు ఇచ్చేయాలా. అందుకే లౌకికమైన పనుల కంటే నువ్వు ఎప్పుడు కూడా నీ మనస్సుని సత్పురుషుల వైపు తిప్పు. అట్లా అందుకే కాబట్టి ఎవరు ఆ సత్పురుషులు? ఎక్కడ ఉంటారు? నీలోనే ఉంటారు. నీకంటే వేరుగా ఉంటారు, నీలోనే కలిసి ఉంటారు. చూడండి, శంకర రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, అట్లాగే మరి గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి తుకారాం, మరి అన్నమయ్య, త్యాగరాజు, రకరకాలైనటువంటి మీరాబాయి, జనాభాయ్, సక్కుబాయ్, మరి సతీ సావిత్రి, ఆనాడు సత్పురుషులే వాళ్ళందరూ కూడా. పురుషులే కాదు, స్త్రీలు, గార్గి, గాయత్రి, మైత్రేయి, అపాల, మదాలస, చూడాల, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సత్పురుషులే. వాళ్ళు ఎప్పుడు కూడా సదాచారత్వంలో ఉన్నారు. అట్లాగే రామకృష్ణ పరమహంస, సద్గురు మహర్షి మలయాళ స్వామి, ఒక రమణ మహర్షి, స్వామి శివానంద, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సత్పురుషుల్లోనికి చెందుతారు. అట్టి సత్పురుషుల్ని కానీ నువ్వు స్మరిస్తున్నట్టయితే వారి అనుగ్రహంతో నీవు కూడా తప్పక ఆ భగవదాశ్రయానికి పాత్రుడవుతావు. అందుకాబట్టి అటువంటి సత్పురుషులందరికీ మరి గతి ఎవరు చెప్పండి? ఆయనే గతి. మరి ఎవరు వాళ్ళందరినీ రక్షించాడు? ఎవరు చూశారా సత్పురుషులందరినీ? ఎవరు పోషించారని? గొప్ప గొప్ప ఆశ్రమాలే ఇప్పుడు కూడా వెలుస్తున్నాయి అంటే ఆయనే. అందుకాబట్టి భగవదాశ్రయం ఎప్పుడు కూడా వృధా పోదు. భగవంతుని ఆశ్రయించిన వాడికి లోకంలో ఎక్కడా కూడా అతనికి అడ్డే లేదు. ఎక్కడ విజయమే తప్ప అపజయం అనేది ఉండదు. అపజయాలు కూడా అతడు జయంగానే పరిగణిస్తాడు, దుఃఖాలు కూడా సుఖంగానే చూస్తాడు. అందుకాబట్టి ఈ నామం సత్పురుషులందరికీ భగవంతుడి గతి అని తెలుపుతున్నది. తర్వాత అనిరుద్ధ నాకేనాపి ప్రాదుర్భావేష నిరుద్ధయతి అనిరుద్ధ అని అంటే ఏమిటి? నాకేనాపి ప్రాదుర్భావేషు శంకర భాష్యం అన్నమాట ఇది. నిరుద్ధయతి అనిరుద్ధ అంటే భగవంతుని యొక్క పరాక్రమాన్ని ఎవరు ఎదుర్కొనలేరు. ఈ లోకంలో అతని పరాక్రమంతో ఏ జీవి కూడా ఎదుర్కొనలేదు. చూడండి, గొప్ప గొప్ప వాళ్ళు మనం చూసాం చరిత్రలో. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, అట్లాగే కుంభకర్ణుడు, జరాసంధుడు, అట్లాగే మరి మైరావణుడు, అట్లాగే గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎదుర్కొనగలిగినారా? చూడండి, ఎవ్వడో ఎదుర్కొనలేడు. ఎందుకు? అతను నకేనాపి ప్రాదుర్భావేషు, ఏ అవతారంలో కూడా ఈ దశావతారంలో ఆయన్ని ఎవరు ఎదుర్కొనలేకపోయినారు. ఎందుకంటే ధర్మంతో మూర్తిభవించినటువంటిదే పరమాత్మ యొక్క స్వరూపం. ఆ ధర్మానికి ఎవరు కూడా ఎదుర్కొనలేడు. అది గొప్ప తీక్షణమైనటువంటి కాంతి కలిగింది. సూర్యుని ఎదుట ఎవడైనా వెళ్ళగాడా చెప్పండి? మండిపోతాడు, అంతే, భస్మం అయిపోతారు. ఇంతవరకు సూర్యుడి దగ్గరికి వెళ్ళాడా? చంద్రలోకానికి వెళ్ళాడు, నక్షత్ర మండలానికి, సూర్యమండలానికి వెళ్ళినవాడు ఇంతవరకు కూడా నభూతో నా భవిష్యత్తు. ఒక్క ఆంజనేయ స్వామి వెళ్ళాడనిసని మరి చెప్తూ ఉంటారు. కానీ ఆయన కూడా ఆ తీక్షణత్వానికి దీనికి కింద పడిపోయాడని. చూడండి, అంత ఆ పరాక్రమం, ఆ శక్తి అనమాట. అది ఎవడు ఎదిరించగలడని. ఎందుకు? అది ధర్మం, అది మూర్తిభవించిన ధర్మం అనమాట. దాన్ని ఎదిరించే శక్తి కావాలా? నువ్వు ధర్మాత్ముడు కావాలి. నువ్వు ధర్మాత్ముడు అయితే ఇంక నువ్వు ఎదిరించే శక్తి ఎందుకు? దేనికి? అది ధర్మం, ఇది ధర్మం. ఇంకా అక్కడ ఎదిరించే శక్తే లేదు. అక్కడ విరుద్ధమైనప్పుడే ఎదిరించే శక్తి కలుగుతుంది. మరి అటువంటి విరుద్ధుడు ఎవ్వడు కూడా ఆ భగవంతుణ్ణి వాను ఎదిరించలేడు అని ఈ నామం చెప్తుంది. నరసింహస్వామి అవతారం వచ్చింది. ఆ నరసింహస్వామి అవతారం వచ్చేటప్పుడు నరమూర్తియు కాదు, హరిమూర్తియు కాదు, మానవాకారముగా అని చెప్తాడనమాట. ఆ హిరణ్యకశిపుడికి అర్థం కాలే. ఇది మాయారచితమైనటువంటి విష్ణువు యొక్క ఇది మాయా అని తెలుసుకున్నాడు, ఒక్కటే అంతే. చూడండి, ఆ నరసింహ అవతారం వచ్చి ఆ హిరణ్యకశిపుడు సంహరించిన తర్వాత
ఆయన అట్లా వెళ్ళిపోతుంటాడు రౌద్ర రూపంలో. దేవతలు, ఇంద్రుడు, నారదుడు వీళ్ళందరూ కూడా భయపడిపోతారు, ఆయన ఎదుర్కొనలేకపోతారు. ఆ రౌద్రం ఉంటుందన్నమాట. ఆ ఎదుర్కొనలేక వాళ్ళు వెళ్ళిపోతుంటారన్నమాట. అప్పుడు నారదుడు ప్రహ్లాదుని పిలిచి, నాయన ప్రహ్లాద, నీ కొరకు అవతరించినటువంటి అవతారం నరసింహ అవతారం, నీ వెళ్ళి స్వామిని నువ్వు ఆరాధించు అని అంటే, అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే ఆ నరసింహ అవతారం పోయి మంగళమైన చతుర్భుజాకారాన్ని ఆయనకు దర్శనమిచ్చాడు, అనుగ్రహించాడు. చూసారా? ఎవరు? ఒక్క ప్రహ్లాదుడే చేయగలిగినాడు. ఎందుకు? ఆయన భక్తుడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. అన్ని కష్టాలు ఎదుర్కొని నారాయణుడే నాకు దిక్కు అన్నటువంటి ఒక గట్టి పట్టుదల అన్నమాట. పట్టుదలే కాదు, శ్రద్ధే కాదు, అకుంఠితమైన భక్తే కాదు, అనన్యమైనటువంటి త్యాగ సంధత, సత్య సంధత, ఇవన్నీ ఆయనకి ఉన్నాయి. కాబట్టే ఆ భగవంతుని ఎదుర్కొనదలిచి ఆయన ద్విమంగళ రూపాన్ని మళ్ళీ యథాప్రకారంగా చేయగలిగినాడు. చూసారా? అదేనమాట. అందుకు అటువంటి వాడు కావాలి. అప్పుడు భగవంతుడు ఇతర రాక్షసపుత్రుడు, ఇతడు శూద్రుడు, ఇతర బ్రాహ్మణుడు, ఇతర పండితుడని చూడలేదు. ఆయన యొక్క ఆ హృదయాన్ని చూశాడు. అందుకాబట్టి భగవంతుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఉత్తమగతిని ప్రసాదిస్తాడు. వాడు ఎవడైతే శత్రుత్వంతో ఉంటాడో వాడికి అధమగతి అనేది వాడు స్వయంగా తెచ్చుకున్నదే, భగవంతుడు ఇచ్చేవాడు కాదు. అందుకాబట్టి విశ్వంలో, ఈ ప్రపంచంలో, ద ఎంటైర్ యూనివర్సల్లో ఆయనకు తిరిగి మించింది లేనే లేదు. ఆయన శాసనమే ఈ జగత్తంతా శాసించబడుతుంది. ఈ సమస్త ప్రాణికోటికి, సూర్యచంద్రులకి, పంచభూతాలకి ఆయన శాసనమే. అందుకాబట్టి మరి అటువంటి ఆ భగవంతుణ్ణి మనం తెలుసుకొని అందరూ కూడా ఆ భగవద్గుణ పాత్రులు కావాలని తెలుపుతూ స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.